మళ్ళీ ఏ దరిద్రాన్ని వెతుక్కుంటూ వెళ్ళావు? ఏమైంది మీకు? నాకేమైంది? నేను బాగానే ఉన్నా. అసలు నువ్వు నా గురించి పట్టించుకుంటున్నావా? నా పరిస్థితి ఏంటో ఆలోచించకుండా వెళ్తే ఎలా? ఏమైంది మీ పరిస్థితికి? నీకు తెలీదా? టీ నుంచి టిఫిన్స్ వరకు, లంచ్ నుంచి డిన్నర్ వరకు అన్నీ మీదేసుకొని చేస్తూ మీద పడిపోతుంది. నువ్వు కష్టపడి అడవికి వెళ్ళి పులిని వెంట పెట్టుకొని వచ్చి మేక మీద వదిలేవు. నీ మటుకు మాత్రం నువ్వు వెళ్ళిపోయావు. ఈ మేక పరిస్థితి ఏంటో ఆలోచించావా? ఆ మాయ మేకలాగే కనిపించిందండి, కానీ ఇంటికొచ్చాకే మేకతోలు కప్పుకున్న పులి అని అర్థమైంది. ఆ పులిని అలాగే వదిలేస్తే అందరి నెత్తినెక్కి ఇంటికి పెద్ద కోడలు అయిపోయేలా ఉంది. టెన్షన్ పడకండి. కూడా ఉందా బుచ్చి? ఇంకా ఎందుకే బెదరగొడతావు? అది దొంగ మాయ అని చెప్పలేం, ఆ బాబా ఆమె బిడ్డ కాదని చెప్పలేం. అది అడ్డం పెట్టుకుని అది చేసే ఓవర్ యాక్షన్ ని మనం భరించలేము. ఏం చేస్తే ఈ సమస్య తీరిపోతుంది? అబ్బా, ఏం కాదండి, ఇల్లు అలగ్గానే పండగ కాదు. ఇది అలికే ఇల్లు కాదు. పండగొచ్చినా మాపెట్టే తుడుస్తారు. అది ఏం చేసినా, ఎంత ఓవర్ యాక్షన్ చేసినా అసలు నిజం బయట పడకపోదు. ఎప్పుడు బయటపడుతుంది? ఎలా బయటపడుతుంది? దోశలు బాగా రావాలంటే పెనం బాగా కాలాలి కదండి. పెనం బాగా కాలాలని నా కాళ్ళు తీసుకెళ్లి పొయ్యిలో పెడతావా? తొక్కల సామెతలు చెప్ప. ఏం చేయమంటారు? కొన్నిసార్లు నేనా మీరా అని చూసుకుంటే కుదరదు. పరిస్థితులను బట్టి సర్దుకుపోవాలి. ఇలా మాట్లాడే నన్ను అడ్డంగా బుక్ చేశావు. నేను కూడా నిలువున బుక్ అయిపోయాను. మీలా అరుస్తున్నానా? ఇదిగోండి, కంగారు పడకండి. ఎలా బయటపడాలో ఆలోచిద్దాం. ఈ లోపు దాని నుంచి మీ శీలాన్ని మాత్రం కాపాడుకోండి. ఇది చెప్పింది నిజమే, మనం జాగ్రత్తగా ఉండాలి. గుడ్ ఈవినింగ్ మేడం. శర్మ గారు, మీరు అర్జెంట్గా ఒక పని చేయాలి. మీరు ఈ టైంలో ఫోన్ చేశారంటేనే అది చాలా ఇంపార్టెంట్ విషయం అని అర్థమైంది. ఏంటో చెప్పండి మేడం. ఇప్పుడు నేను చెప్పబోయేది మా ఫ్యామిలీకి సంబంధించిన ముఖ్యమైన విషయం. ఇది బయటికి వెళ్ళకూడదు. మేడం, 25 yearsగా మీ కంపెనీకి అడ్వైజర్గా ఉంటూ లీగల్ కేసులన్నింటినీ నేనే హ్యాండిల్ చేస్తున్నాను. అన్ని హై ప్రొఫైల్ అండ్ కాన్ఫిడెన్షియల్ కేసెస్. నా విషయంలో ఎప్పుడూ పొరపాటు జరగలేదు కూడా మేడం. నన్ను పూర్తిగా నమ్మచ్చు. ఇప్పటి వరకు మీరు డీల్ చేసిందంతా కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కేసెస్ మాత్రమే. కానీ ఇప్పుడు ఇది మా ఇంటి విషయం, అందుకే స్ట్రెస్ చేసి చెప్పాల్సి వస్తోంది. మీరిప్పుడు చెప్పే విషయం మూడో మనిషికి తెలియదు మేడం. నన్ను నమ్మండి. ఇంతకీ నేను రేపు మార్నింగ్ కల్లా పేపర్స్ అన్ని రెడీ చేసి తీసుకురండి. మేడం, మీరు చెప్పేది నిజమేనా? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఈ టైంలో మీకు ఫోన్ చేసి జోక్స్ వేసేంత అవసరం గానీ సమయం గానీ నాకు లేదు. నేను సీరియస్ గానే చెప్తున్నాను. ఇది చాలా పెద్ద డెసిషన్ మేడం. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారా? బయట మనిషి అయిన మీరే ఇంతలా చెప్తున్నారు అంటే ఈ ఇంటి మనిషిని మరి నేనెంత ఆలోచించుండాలి? నాకు సలహాలు ఇవ్వడం మానేసి నేను చెప్పింది చెప్పినట్టుగా డాక్యుమెంట్స్ రెడీ చేసి తీసుకురండి. ఏంటోదినా, అందరినీ హాజరు కమ్మని చెప్పి ఏం మాట్లాడడం లేదు? నేను మాట్లాడడానికి కాస్త సమయం ఉంది. అసలు దేని గురించి మాట్లాడాలి? ఆ సమయం వచ్చాక ఏంటనేది అందరికీ అర్థమవుతుంది. రండి లాయర్ గారు. ఇదిగోండి మేడం. మీరు బయలుదేరండి. మీ అవసరం వచ్చినప్పుడు కబురు చేస్తాను. ఓకే మేడం. ఏంటవి? ఈ ఇంటి భవిష్యత్తు నిర్ణయించే పత్రాలు. ఎవరి భవిష్యత్తు? నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఈ ఇంట్లో జరిగే గందరగోళం సద్దుమణగడానికి, మన పెద్దరికాన్ని నిలబెట్టుకుని న్యాయం జరిపించడానికి. అసలు ఆ కాగితాలేంటోదినా? విడాకుల పత్రాలు. విడాకుల? ఆ మాట ఎవరి నోటా వినపడకూడదని మీ మావయ్య గారు చెప్పారు కదా. కానీ తప్పడం లేదత్తయ్యా. ఎవరికి తప్పడం లేదు? తప్పటడుగు వేసిన వాళ్ళకి. ఎవరి గురించి మమ్మీ నువ్వు మాట్లాడేది? నీకు అర్థమైంది. నీ గురించే. నువ్వు కావ్య విడాకులు తీసుకోవాలి. ఏంటి మమ్మీ? నువ్వు విన్నది నిజమే. నేనన్నది నా నిర్ణయమే. ఈ నిర్ణయం నువ్వెందుకు తీసుకున్నావు? మాయకి పుట్టిన బిడ్డ ఇంటి వారసుడు కాబట్టి. వాడికి దుగ్గిరాల వారింటి వారసత్వం కల్పించాలంటే రాజ్ మాయని పెళ్లి చేసుకోవాలి. అలా పెళ్లి చేసుకోవాలంటే కావ్యతో ముందుగా విడాకులు తీసుకోవాలి. ఒకరికి న్యాయం చేయడానికి
ఇంకొకరికి అన్యాయం చేసి తీరాలా? ఈ సమస్యకి ఇంతకన్నా ఇంకొక పరిష్కారం లేదు. లేదని నువ్వెలా అనుకుంటున్నావు? ఉందని మీరెలా చెప్పగలుగుతున్నారు? ఉంటే చెప్పండి. ఏం చేస్తే ఈ సమస్య సమసిపోతుంది? ఏం చేస్తే మాయకు న్యాయం జరుగుతుంది? ఏం చేస్తే ఆ బిడ్డకు లీగల్ గా వారసత్వం దొరుకుతుంది? కావ్యని రాజు నుంచి విడదీస్తే మాయకి న్యాయం జరుగుతుంది. మరి కావ్యకి అన్యాయం జరగదా? ఏడాది నుంచి నీ చెల్లెలికి ఈ ఇంట్లో న్యాయమే జరుగుతుందనుకుంటున్నావా? అన్యాయమే జరుగుతోంది, అవమానమే జరుగుతోంది. కాని అందులో ఇంటి సభ్యుల తప్పే లేదు. నా కొడుక్కి ఇష్టం లేని పెళ్లి చేసింది మీ అమ్మ. కాబట్టి అన్యాయం గురించి ప్రశ్నించే హక్కు మీ కుటుంబం కోల్పోయింది. రాజ్ నిజంగా కావ్యని ఇష్టపడి ఉంటే ఈపాటికే వాడు బిడ్డను కనుండేవాడు. కాని వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు. అందుకే వాళ్ళు విడిపోవటమే న్యాయం అంటున్నాను. ఇష్టం లేని భార్యాభర్తలు కుటుంబ ప్రతిష్ఠ కోసం కలిసి ఉన్నంత మాత్రాన ప్రేమ పుట్టదు. వాడు మాయని ప్రేమించాడు, కాని ఇంట్లో చెప్పలేక నలిగిపోయాడు. బిడ్డ పుట్టాక వాడికి న్యాయం చేయాలనే ఆరాటం మొదలైంది. అందుకే బిడ్డని తీసుకొచ్చాడు. ఇప్పుడు మాయ కూడా తెరచాటు నుంచి బయటికొచ్చింది. వాళ్ళిద్దరి మధ్య బలమైన బంధం ఉంది కాబట్టే పెళ్లి చేద్దామనుకుంటున్నాను. ఇది ఇప్పటికిప్పుడే తేలిపోవాలా? సమయం తీసుకునే అవకాశమే లేదా? ఎవరి మనసులో ఏముందో, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకునేదాకా ఆగకుండా తొందరపడాలా? ఇంకెప్పుడు నిర్ణయం తీసుకోవాలండి? శ్రీరామనవమి నాడు బిడ్డ గురించి మీడియా అంతా అడుగుతుంటే సమాధానం చెప్పలేక ఎంత ఇబ్బంది పడ్డామో మర్చిపోయారా? రేపు మాయ ఇంట్లో ఉంటే ఆమెవరు అన్న ప్రశ్న మొదలైతే ఈ ఇంటి గుట్టు వీధిన పడితే అప్పుడే సమాధానం చెప్తారు. ఎవరు జవాబు చెప్తారు? అందుకే ఎవరికీ తెలియకుండా కావ్యతో విడాకులిప్పించి గుట్టు చప్పుడు కాకుండా మాయ మెడలో 3 ముళ్ళు వేయిద్దామనుకుంటున్నాను. నువ్వు ఈ ఇంటి బాధ్యతలు సంభాళించగలిగే సమర్థత ఉన్నదానివని మా తరువాత ఇంటి బాధ్యత నీ చేతుల్లో పెట్టాం. ఏనాడైనా మా అభిప్రాయం చెప్పామే తప్ప నీ నిర్ణయాలకు అడ్డు రాలేదు. కాని ఇప్పుడు కావ్యకు విడాకులు ఇప్పించాలని నిర్ణయించటానికి అసలు నువ్వెవరమ్మా? నీకేం హక్కుంది? నీకేం అధికారం ఉంది? ఎవరిచ్చారు నీకు అధికారం? వాడేం కతికి బాసికం కడితే దానికి తాళి కట్టలేదు. కనకం చేసిన పని వల్ల, రుద్రాని పన్నాగం వల్ల అమాయకురాలైన కావ్యమెళ్ళలో తాళి కట్టాడు. ఈ ఇంటి పరువు నిలబెట్టాడు. అయినా సరే అది అగ్నిసాక్షిగా జరిగిన పెళ్లి. ఆ సంస్కృతిని కాదనే హక్కు వేరే ఎవరికీ లేదు. మామయ్య గారు, నేను మామయ్యగా మాట్లాడలేదమ్మా, మనిషిగా మాట్లాడుతున్నాను. అందుకే పరుషంగా మాట్లాడటం తప్పటం లేదు. కావ్య విషయంలో నువ్వు మావయ్యగా మాట్లాడినా తప్పు లేదు. ఆ పిల్లకు తాతయ్యగా మాట్లాడినా పొరపాటు లేదు బావా. మాట్లాడు. నీ నిర్ణయం ఏంటో నిక్కచ్చిగా చెప్పు. భర్తలు చవటలైతే, అసమర్థులైతే ఆడవాళ్లు నిర్ణయాలు అమలు చేయటంలో తప్పులేదు. నా కొడుకులు సమర్థులే కాదు, సంస్కారవంతులు కూడా. అందుకే ఇంతమందిలో నీ పరువు తీయటం ఇష్టం లేక మౌనంగా నిలబడ్డాడు. ఇంత పెద్ద నిర్ణయం నువ్వు ఎవరి అనుమతి తీసుకుని, ఎవరి అభిప్రాయాన్ని కనుక్కుని తీసుకున్నావమ్మా? ఏ జంటనైతే విడిపోమని చెప్తున్నావో కనీసం వాళ్ళిద్దరినైనా సంప్రదించావా? వాళ్ళ అభిప్రాయాన్ని కనుక్కున్నావా? నువ్వు చెప్పు కావ్య. మాయని దృష్టిలో పెట్టుకుని చెప్పకు. రాజుని దృష్టిలో పెట్టుకుని చెప్పు. వాడికి విడాకులు ఇవ్వడం నీకు సమ్మతమేనా? నువ్వు నోరు విప్పి చెప్పు కావ్య. ఇందులో అత్త లేదు, మామ లేడు, లాయర్ లేడు, పత్రాలు లేవు, ఏమీ లేవు. నిర్భయంగా నీ నిర్ణయాన్ని చెప్పు. చాలా సంతోషంగా ఉంది అమ్మమ్మ గారు, తాతయ్య గారు. కనీసం మీరిద్దరూ అయినా ఈ ఇంట్లో నేను ఒక మనిషినేనని, నాది ఒక జీవితమేనని గుర్తించారు. ఇప్పటిదాకా ఈ ఇంట్లో నా ఉనికి ఒక ప్రశ్నార్థకంగానే కనిపించింది. నా వ్యక్తిత్వం, నా ఆత్మగౌరవం, నా అస్తిత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాయి. నాకంటూ ఒక అభిప్రాయం లేదా?
నాకంటూ ఎలాంటి అధికారము లేదా, మనసు లేదా? మా అత్తగారు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకునే ముందు కోడలు కూడా సాటి ఆడదేనని, దానికి సొంత అభిప్రాయాలుంటాయని గుర్తించడమే మర్చిపోయారు. మూసి ఉన్న మా గది తలుపుల వెనక ఆ పడక పంచుకోవడం లేదని ఆవిడ ఎలా గుర్తించారో తెలీదు. దీన్ని 10 మంది ముందు బహిర్గతం చేశారు. అది మా వ్యక్తిగత విషయం, మా అంతరంగిక సమస్య. దాన్ని ఆవిడ ఊహించి నా మీద జాలిపడి నాకు న్యాయం జరిపించాలని ఉబలాటపడి చివరికి మా ఇద్దరిని విడదీయడమే న్యాయం, ధర్మం అని నిర్ణయించేశారు. ఇక్కడ అందరూ తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. అది నేను ఆవిడ్ని అడగాలనుకుంటున్నాను. మొహమాటమే లేదమ్మా, అడుగు. చెప్పండి అత్తయ్య. నేను మా ఆయన సవ్యంగా కాపురం చేసుకోవడం లేదు అని, మా ఇద్దరి మధ్య సఖ్యత లేదని, అందుకే మాకు విడాకులు ఇప్పించాలని అనుకుంటున్నారు. మా పెళ్ళై 1 ఏడాది అయ్యింది. ఆ బిడ్డ పుట్టి 9 నెలలయింది. అంటే అంతకు ముందు 9 నెలలు ఆ బిడ్డని కడుపులో మోసింది. అప్పుడు వాళ్ల పరిచయమై 2 ఏళ్లయ్యింది. మీ కొడుకే గనక మాయని ఇష్టపడితే అంత రహస్యంగా కాపురం చేయాల్సిన అవసరమేంటి? ఆమెని, ఆమె బిడ్డని ఇంతకాలం అజ్ఞాతంలో ఉంచాల్సిన అవసరమేంటి? మాయే ఉంటే మా అక్కని చేసుకుంటానని ఎందుకంటారు? ఆ తర్వాత నా మెళ్ళో ఎందుకు తాళి కట్టారు? సరే, ఇవన్నీ ఎవరికీ తెలియకుండా జరిగిపోయాయి కాబట్టి కుటుంబ ప్రతిష్ఠ కోసం దాచుంచొచ్చు. మరి అందులో నా తప్పుందా? ఆయన చేసిన తప్పుకి నేనెందుకు విడాకులు తీసుకుని వెళ్ళిపోవాలి? అంటే మీ కొడుకు తప్పు చేసి దారిని పోయేదానికి బిడ్డని కన్నా అది కోడలు తప్పేనా? మీ కొడుకు చేసిన నేరానికి కోడలికి శిక్ష ఇస్తారా? ఈ న్యాయస్థానం ఇవ్వని తీర్పు మీరెలా ఇస్తారండి? పోనీ తప్పు చేశారు, ఆయన్నేమైనా అడిగారా? నీకు నీ పెళ్లాంతో సుఖం లేదు కాబట్టి విడిపోయి ఆ బిడ్డ తల్లిని చేసుకో అని చెప్పారా? థ్యాంక్స్. దేనికి? అదే విడాకులు ఇవ్వనన్నావు కదా. అయితే నేనెక్కడ వెళ్ళిపోతాను అని భయపడ్డారా?